వెనక ఇంకొకలాగా మాట్లాడచ్చు. ఎలాంటి శాపకరమైన మాటలైనా ఆయన ఆ ఆయుధాన్ని వర్ధిల్లనివ్వకుండా నిలబెట్టడమే కాకుండా ఆయన వారిని న్యాయము విమర్శలో దోషారోపణ చేయవారిగా ఆయన చేయవాడై ఉన్నాడు. ఆమేన్. గడిచిన వారం ధ్యానం చేశాం. ఏమిటి అనగా దేవజనుడైనటువంటి ఆ ప్రవక్త మాట్లాడిన మాట, రేపటికల్లా గుమ్మము దగ్గర ఆహారం దొరుకుతుంది అని. కరువు కాలంలో దేవుడు అలాగను తీర్చడమే కాకుండా ఇది ఆకాశపు కిటికీలు తెరిచినా కూడాను దీన్ని పొందుకోలేం, దేవుడే ఇచ్చిన ఇది జరగదు అన్న వ్యక్తికి ఆ తీర్పు అనేది ఆ సేవకుల ద్వారా జరగడం చూచారు. ఈరోజు రెండవ విషయాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. దేవుడి మాటలు బలమైనవి. బలముగా దేవుని సన్నిధికి వచ్చిన మనం ఈ మాటలు విని దేవుని రాకడికి సిద్ధపడాలని ప్రభువుపేట మనం చేస్తున్నాను. ఆదికాండ 37వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు గమనించండి. ఒక అందమైనటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తుంటాం. చాలా మందికి మన అందరికి బైబిల్ ఎరిగినటువంటి వారికి యోసేపు అనేటువంటి ఒక వ్యక్తి గురించి బాగా పరిచయం. ఆయనకున్నటువంటి అన్నల గురించి మనందరికి తెలుసు. తండ్రి చాలా ముసలివాడు, వృద్ధాప్యంలో ఉన్నాడు. ఈ యొక్క కుమారుడు చాలా నమ్మకస్తుడు. తన యొక్క అన్నలు ఏం చేస్తున్నారో ఆ తండ్రి చెప్పిన మాట ప్రకారం చూచి తండ్రికి తెలియజేస్తూ అన్న యొక్క యోగక్షేమాలు చూసేటువంటి వాడు. అన్నలకు వారు గొర్రెలు కాసుకుంటుంటే అన్నలకు ఆహారం తీసుకుని వెళ్ళి ఆహారాన్ని అందించి వారి భోజనం చేసిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చేటువంటి ఒక చిన్న పని అతను చేస్తున్నాడు. అనుకున్న రీతిగా ఆయనకు ఒక కల వచ్చింది. 37వ అధ్యాయం 8వ వచన భాగాన్ని మీరు గమనించండి. అందుకు అతని సహోదరుడు, నీవు నిశ్చయముగా మమ్మలను ఏలదవా Are you really going to rule us? నీవు నిశ్చయముగా మమ్మలను ఏలదవా అని ఆ అన్నలు ఆ యొక్క తమ్ముడైనటువంటి యోసేపుని మాట్లాడడం మనం చూస్తున్నాం. కారణమేమి లేకపోలేదు. ఇతగాడికి వచ్చినటువంటి ఒక చిన్న కళ. ఆ కళను ఈయన అలాగనే చెప్పాడు. ఇలా జరిగింది, ఇలాగనే వచ్చింది అని, ఇలాగనే జరిగింది అని వారు చెప్పారు. ఇదిగో 11 పనులు వచ్చి ఒక పన దగ్గర సాష్టాంగ పడ్డాయి అన్నాడు. ఈ మాటకు వారు చాలా కోపత్రేమం వచ్చేసింది. 11 అంటే మేమందరం కూడా 11 మంది ఉన్నాం, నువ్వు ఒక్కడి దగ్గరికి వచ్చి మేము సాష్టాంగ పడ్డామా అన్నాడు. మరలా సూర్యునితో పోల్చుకున్నాడు. ఇలాగ అతను మాట్లాడినటువంటి ఆ కళ విధానాన్ని చాలా కష్టమైపోయింది వాళ్ళకి. ఆ మాట చెప్పగానే నువ్వు మా మీద రూల్ చేసేటువంటి వాడివా, అధికారం చేసేవాడివా, పెత్తనం చలాయించేవాడివా అనేటువంటి మాటలు వారి దగ్గర నుంచి వింటూ ఉన్నాను. యోసేపు ఒక తండ్రికి కూడా చెప్పాడు ఈ మాటలు. నాన్న ఇలా వచ్చింది రాత్రి నాకు ఇలాగనా అని. ఆ తండ్రి కూడా ఏం చెప్పాడంటే, ఆ తండ్రి కూడా అతను చూచి, నీవు కనిన ఈ కళ ఏమిటి? నేను తల్లి నీ సహోదరులు నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడదమా అని గద్దించాడు. తండ్రి కూడా అది అర్థం చేసుకోలే. అతని సహోదరులు అతని యందు అసూయ పడడం మొదలు పెట్టారు. అయితే ఆ తండ్రి మాత్రం ఈ మాటను జ్ఞాపకం చేసుకున్నాడు. తండ్రికి తెలుసు ఏమిటి అంటే, ఒక దినం అతను కూడా కలగన్నాడు. అతను ఒక ప్రయాణంలో ఒంటరిగా పోతున్నప్పుడు ఆ 10కి అతను బయలుదేరి వెళుతుండగా మార్గ మధ్యంలో తలగడగా రాయి చేసుకుని పడుకున్నప్పుడు ఒక కళ వచ్చింది. ఆ కళలో ఆకాశం నుంచి నిచ్చెన వేయబడటం, ఆ నిచ్చెన మీద దేవుని దూతలు ఎక్కి దిగి వెళ్ళటం అనేది అతను చూస్తూ ఉన్నాడు. ఆయన చూస్తున్నటువంటి ఈ కళను దేవుడు నెరవేర్చాడు. ఈ విషయం ఇక్కడ చెప్పబడింది ఏంటంటే, ఇతను జ్ఞాపకం చేసుకున్నాడు. ఏదొచ్చిందో ఆ మాటను దేవుడు అతని జీవితంలో ఫుల్ఫిల్ చేసేంత వరకు జ్ఞాపకం ఉంచుకున్నాడు. కుటుంబం మంచి చేయువాడిగా ఉన్నాడండి యోసేపు. కుటుంబంలో అన్నలకు ఆహారం తీసుకెళ్లేటువంటి ఒక మంచి ఉద్యోగమే చేస్తున్నాడు. అన్నలు కూడా ఎలా ఉన్నారో, ఎలాంటి పరిస్థితులు ఉన్నారో తండ్రికి చెప్తున్నాడు. ఈ మాటలు తండ్రి దగ్గర మాత్రమే కాదు, వాళ్ళు ఎప్పుడు తండ్రికి చెప్తున్నా కూడా తండ్రి కూడా ఒక మంచి వస్త్రాన్ని కూడా కుట్టించాడు. ఇవంతా లోపల మనసు లోపల ఏమైందంటే పగ పెరిగిపోయింది. కొన్నిసార్లు సందర్భాలు ఎలా ఉంటాయంటే, బయటికి డైరెక్ట్ మాట్లాడలేకపోయినా లోపల నొచ్చుకొని పోతుంటారు. లోపల మనసులో బాధ కలుగుతూ ఉంటుంది. లోపల బయటికి చెప్పలేము. అది చాలా ఆలోచన చేసేస్తూ ఉంటుంది. చాలా దూరం తీసుకెళ్తూ ఉంటుంది. 18వ వచనం, ఆ తమ్ముడు అయినటువంటి యోసేపు వస్తుండే కానీ
వాళ్ళు ఏమనంటే దూరం నుండి చూసి అతన్ని చంపడానికి ఆలోచన చేశారు. దూరం నుండి ఉండగానే అతను చంపేయాలని ఆలోచన చేశారు. 19వ వచనం, ఈ కలలుగానే వాడు వస్తున్నాడు అని హేళన చేశారు. వీడి కలలుగానే వాడు రా అనుకున్నారు, హేళన చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఒక గుంటలో పారవేసి దుష్ట మృగం వీడిని తినేసిందని చెప్తాం. అప్పుడు వీడిని కలయముగునో అని చూద్దామని ఒకరితో ఒకడు మాట్లాడుకుంటున్నారు. హేళన మాటలు వారి నోటిలో ఉన్నాయి. హేళన అనేటువంటి దాని పదం అనేది వారి యొక్క నోటిలోంచి బయటకు వస్తూ ఉంది. కలలుగానేవాడు అని హేళన చేశారు, విమర్శిస్తున్నారు. చాలా మంది కుటుంబాల్లో చాలా మంది దేవునికి ఎదుగుతున్నాం, కానీ విమర్శన హేళన అనేది ఎక్కువ. ఎవరి బిడ్డలో హేళన ఎక్కువ. ఒకరినొకరు హేళన చేసుకుంటూ నవ్వుకుంటారు, టైం పాస్, చాలా బాగుంటుంది అది. కానీ దాని తర్వాత అది చాలా కష్టమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. హేళన విమర్శించేటువంటి విధానం అనేది అది ఎప్పుడు కూడా మంచి పని కానే కాదు. వాళ్ళు విమర్శించి హేళన చేస్తూ దుష్టమృగం వీడిని చంపేసిందని చెప్దాం అనుకున్నారు. అసలు చంపాలనుకున్నారు, దూరం నుండి చూసి చంపేయాలనుకున్నారు. ఇలాంటి ఆలోచన చేశారు. నాలుక అనేది ఎలాంటిదంటే ఇది బయటికి కనపడదు. ఇప్పుడు నేను చెప్తున్నాను వినండి. నాలుక అనేది బయటికి కనపడదు, కానీ ఇది ఎలాంటి ఆలోచన చేసిందంటే ఆ వ్యక్తి యొక్క రక్తాన్ని చూడాలనుకుంటుంది. నాలుక కనపడని నాలుక, లోపల మింగినటువంటి నాలుక ఒక వ్యక్తి యొక్క రక్తాన్ని కళ్ళ చూడాలనుకుంటుంది. అబ్బా, కొన్ని సార్లు అంటుంటుంది నాలుక, నీ రక్తాన్ని చూడాలంటుంది. ఏమి ఈ నాలుకేం పని ఇది చూడటానికి అంటే అంత దురుసుగా ఇది పనిచేస్తుంది. నాలుక యొక్క మాట అలాంటిది, అంత పొదునైనటువంటిది. కనుక ఇది లోపల ఉండిపోయి దాని యొక్క వ్యక్తిత్వాన్ని బయట పెట్టి మరల లోపల పోతుంది. చాలా భయంకరం. కొన్నిసార్లు కుటుంబాలు నాలుగు ద్వారా చాలా గాయాలైపోతుంటాయి. ఆ కుటుంబంలో మంచి చేయవాడే అన్నలకు ఆహారం తీసుకెళ్ళి వారికి అందరూ వడ్డన చేసి మరలా బాగోగులు చూసుకొని వచ్చేటువంటి వాడు, మంచి చేయాలనుకునేవాడు, మంచి చేస్తూనే ఉన్నాడు. ఒక త్యాగం కలిగినటువంటి వ్యక్తి. ఈ రోజు నేను చెప్పగలుగుతున్నాను, నీ కుటుంబంలో ఒక త్యాగం కలిగిన కుమార్తె ఉండొచ్చు. దేవుని బిడ్డను ఒక త్యాగం చేయగలవాడివి. నువ్వు చేస్తున్న పని చాలా కష్టమైంది. నువ్వు చేస్తున్న పనిని ఎవరు గుర్తించలేకపోవచ్చు. నీ పిల్లలు ఒకవేళ నీకు ఉన్నటువంటిది అంతా కూడా లాక్కొని మరి నేను అర్థం చేసుకోలేక వ్యతిరేకమైన మాటను వారి నోటి మాట ద్వారా మాట్లాడి నేను గాయపరచచ్చు. దేవుని వాక్యం చెప్తుంది, బాధపరచబడేటువంటి వారి మధ్యలోనే నీవు విమర్శించే స్థాయిలోకి, న్యాయ విమర్శ చేయి స్థితికి దేవుడు నిన్ను నిలబెడతాడు. ఆమేన్. గట్టి చెప్పండి. నీ కుటుంబం కొరకు, ఒకవేళ నీ సౌఖ్యం కొరకు అధికంగా నువ్వు కష్టపడ్డాను. అధికంగా కష్టపడ్డానండి. రాత్రి పగలు కష్టపడ్డది ఎవరికి? నా పిల్లల కొరకు. రాత్రి పగల్లో నిద్రలేని కాలాన్ని గడిపి దేనికి? నా బిడ్డల కొరకు. ఇప్పుడు ఏమైంది? నా భర్త ఇలా ఉన్నాడు, లేకపోతే నా భార్య ఇలా ఉంది, లేకపోతే నా పిల్లలు ఇలా ఉన్నారు. పరిస్థితులంతా కూడా నన్ను ఎంత చేస్తున్నా అప్రిషియేట్ చేసేవాళ్ళు లేరు. ఎంత చేస్తున్నా కూడా నన్ను, ఎంత మంచి పని చేస్తున్నా, ఎంత చక్కగా కుటుంబాన్ని కడుతున్నా, ఇంటిని కడుతున్నా, నన్ను అప్రిషియేట్ చేసేవాళ్ళు లేరు. ఇంతమందికి అందరికి అన్నం వడ్డిస్తున్నా, అన్నం వండుతున్నా, నన్ను అప్రిషియేట్ చేసేవాళ్ళు లేరు. చాలా తేలికగా తీసి పడేస్తున్నారు. ఇందులో ఉప్పు లేదా తీసి పడేస్తున్నారు, కారం లేదా తీసి పడేస్తున్నారు. మనిషి అప్రిషియేట్ చేత కాదు నాలుగుకి. మనిషిని గౌరవపరిచి చాలా ఘనపరచాల్సింది చేత కాదు నాలుగుకి. ఈ నాలుగు విమర్శించడమే తెలుసు. ఈ మా నాలుగు ఏమొచ్చింది? హేళన చేయటం వచ్చు. హేళన చేశారు. నీ కుటుంబం కొరకు యోసేపు వలె ఒక మంచి చేయి కుమార్తెకు నువ్వు ఉన్నావు. కుటుంబంలో ఇన్కమ్ రావచ్చు, ఇన్కమ్ లో రుణం లేని స్థితిలో కూడా నీ కష్టాన్ని ఎవరు గుర్తించలేకపోవచ్చు. వారి హృదయంలో ఏముందంటే కృతజ్ఞత లేదు. వారి హృదయంలో కృతజ్ఞత లేదు. ఎంత కష్టపడుతూ వాడు ఎంతో దూరం నుంచి మనకు ఆహారం తెస్తున్నాడే, మన యొక్క యోగక్షేమాలు చూసుకుంటున్నాడే, మనం ఎలా ఉన్నామో తండ్రికి చెప్తున్నాడు కదా అని కృతజ్ఞత భావమే లేదు. దేనికి లేదు? ఈ నాలుగుకి లేదు. ఈ నాలుగు చాలా పెద్ద నోరు చేసుకుంటుంది. యెహెజ్కేలు గ్రంథం 35వ అధ్యాయం 13వ వచన భాగం దేవుని వాక్యం తెలియజేస్తుంది. వాక్యం దేవుడే చెప్తున్నాడు, వారు పెద్ద నోరు చేసుకొని నా మీద విస్తారంగా ఆడిన మాటలు నాకు వినబడుతున్నాయి. పెద్ద నోరు చేసుకొని మాట్లాడుతున్నారట. చిన్న నోరేం కాదు ఇది. చాలా కష్టం. చాలా మంది మాటలు, వాళ్ళు మాట్లాడే విమర్శలు చాలా గాయమైపోతాయి. అది రక్తం కల చూసేంత వరకు ఆ నాలుక ఆగదు. ఈ నాలుక దేవుని సొత్తు కావాలి. ఈ నాలుగు దేవుని యొక్క సొత్తు కావాలి. అవయవాలలో అన్ని కూడా ప్రాణంతో శరీరాలు చెప్తున్నా బాగుంది. అందులో ప్రాముఖ్యమైన నాలుక పూర్తిగా లోబడాలి. యేసు ప్రభువుతో ఉన్నటువంటి వారి విరోధంగా మాట్లాడింది నోరు. యేసుతో ఉన్నవారే ఆ నోరు ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పింది.
యేసుతో ఉన్నటువంటి వారే, ఆయన యొక్క సొంత ఇంటిలో వాళ్ళే ఆయన చేసే కార్యాల మీద నమ్మకం ఉంచలేదు కనుకనే ఆయన సొంత ఇంటిలో ఎక్కువ కార్యాలు వాళ్ళు చూడలేకపోయారు. విశ్వాసం వారి మధ్యలో లేదు. బైబిల్ ఈ రీతికి చెప్తుంది. ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచన భాగం, 21వ వచన భాగం. ఇప్పుడు ఒక దినం అనుకునే రీతిగా సందర్భం మారిపోయింది. ఎప్పుడు ఒకలాగుండదు. ఎప్పుడు లోయ అనుభవాలు ఉండవు. ఎప్పుడు లోయలో ఉండవు. ఒక దినం ఎత్తులోనే ఉంటావు. దేవుడు నిలబెట్టాడు. అనుకోని రీతిగా అతను ఆ వెళ్ళినటువంటి ఆ దేశం బానిసగా వెళ్ళాడు. కానీ ఆ దేశంలో అతను కడినటువంటి కష్టాన్ని మొదలు దేవుడు చూచి అతని యొక్క కళను ఆ భావం నెరవేర్చే వరకు ఆయన అతన్ని పరిశీలిస్తూ వచ్చి అతను చివరికి ఆ దేశంలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా మార్చేశాడు. ఒక అల్పమైన వ్యక్తిగా ఉండవలసిన వాడు ఇప్పుడు ఘనుడిగా మారిపోయాడు. అతను ఇప్పుడు ఎలా వాడయ్యాడంటే అతను అందరికీ కూడా ఒక రూలర్ అయ్యాడు. అతను చెప్పిన మాటనే నెరవేర్చే స్థాయికి ఫరో వెళ్ళిపోయాడు. అతను ఏం చెప్తాడో అది. ఐగుప్తులో ఉన్నటువంటి వారు ఇల్లు తనకాలు కూడా పెట్టేసుకున్నారు. ఇతను చెప్పిన మాటలు అలాంటివి, అంత అధికారం. దాన్ని బట్టి వారు ఆహారం తీసుకోగలిగారు. ఇంత బలమైనటువంటి ఆలోచన వ్యక్తిత్వంకి వచ్చేసాడు. ఇప్పుడు ఇతని దగ్గరికి వీళ్ళ అన్నలు కూడా వచ్చారు. ఇప్పుడు వీళ్ళ అన్నలు చూడగానే నాకు ఇప్పుడు ఇలా చేశారు కదా, నేను మీకు ఇలా చేయాలి అని అనుకోలేదు. బైబిల్ అంటుంది, ఇదని మనం చదువుకున్నాం, నీకు విరోధంగా రూపించబడి ఏ ఆయుధం వర్ధిల్లదో అక్కడతో ఆగలేదు. న్యాయ విమర్శలు నువ్వు దోషారోపణ చేయదువు. ఇది చాలా బలమైనటువంటి మాట. ఇది మనం నేర్చుకోవాలి. ఇప్పుడు అంటున్నాడు యోసేపు, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించారు కానీ నేటి దినమున జరుగుతున్నట్లుగా అనగా బహు ప్రజలను బ్రతికించినట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. ఈరోజు మీరు నాకు కీడు ఉద్దేశించవచ్చు. ఈ దినం నీ మీద కీడు జరగచ్చు. కీడును ఉద్దేశపూర్వకంగానే మనుషులు మాట్లాడవచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు ఏమిటి అనగా ఆయన బహు ప్రజలకు ఆశీర్వదకంగా మార్చబోతున్నాడు. మనుషులు మాట్లాడినటువంటి నోటి మాట కీడును కలిగించినా ఆ కీడును అది బహు ప్రజలకు ఆశీర్వదకరంగా మార్చి ఆయన నోటి మాటలను వర్ధిల్లనివ్వకుండా, ఏ ఆయుధం వర్ధిల్లనివ్వకుండా ఆయన తన బిడ్డలను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టగలవాడు. ఆమేన్. ఇప్పుడు చెప్తున్నాడు, న్యాయ విమర్శ దినం వాళ్ళే రాని వచ్చారు. ఈ ముఖాన్ని ఇప్పుడు చూడకూడదు అనుకున్నారు, పంపించేశారు. కానీ ఆ ముఖం దగ్గరికి ఇప్పుడు వచ్చారు వీళ్ళు. ఒక చిన్న మాట వీళ్ళందరూ అరెస్ట్ చేయబట్టి చేయాలి. అంత అధికారంలో ఉన్నాడు. ఇప్పుడు ఇతను అంత అధికారంలో ఉన్నాడు. ఇప్పుడు ఇతని మాట, నేను మిమ్మల్ని భయపడబాకండి. మీ మనసులో చాలా భయం ఉంది. ఎలా ఇతనితో మాట్లాడగలుగుతాం? ఎలా మనం తలెత్తుకోగలం? ఎలా మనం ఇలా నిలబడగలుగుతాం? చాలా భయం ఉంది మీ దగ్గర. లోపల ఎన్నెన్నో అనేసుకున్నావు కదా. లోపల ఇక్కడ బయటికి వెళ్ళి పక్కన ఇంకో మాటలు మాట్లాడే కదా ఇంకో దగ్గర. ఇప్పుడు మనిషి ముందు నిలబడడానికి భయం. నీ మాటలు నిలబెట్టాయి భయం. న్యాయ విమర్శ దినం రానే వచ్చింది. యేసేపు అంటున్నాడు, భయపడబాకు, నేను మిమ్మలను మీ పిల్లలను పోషించేదను అని వారిని ఆదరించి ప్రీతిగా మాట్లాడాను. ఆమె చెప్పండి. శ్రమలు కలిగినప్పుడు, నిందలు కలిగినప్పుడు, లేక ఒక అవమానం కలిగినప్పుడు యోసేపు నన్ను ఇలా అంటావా అని అనలేదు. యోసేపు మౌనంగా ఉన్నాడు. చెప్పండి, ఎలా ఉన్నాడు? మౌనంగా ఉండటం వల్ల మీకు ఏమి కలుగును? బలము కలుగును అన్న వాక్యాన్ని మనం ధ్యానం చేస్తాం. మౌనంగా ఉన్నాడు. ఒక్క మాట మాట్లాడలేదు. హేళన చేసినప్పుడు మౌనంగా ఉన్నాడు. దూరంగా చంపేయాలనుకున్నప్పుడు మౌనంగా ఉన్నాడు. అతన్ని అమ్మివేసినప్పుడు మౌనంగా ఉన్నాడు. బానిసగా ఉన్నప్పుడు అన్నల విషయంలో మౌనంగానే ఉన్నాడు. వీళ్ళు ఎలా అన్నారు, వీళ్ళు ఎలా అన్నారు, వాళ్ళు అంటున్నారు. చాలా కుటుంబాల పరిస్థితి ఎలా ఉందంటే ఇదే తంతు. చిన్న మాట దగ్గర, చిన్న పదం దగ్గర అన్నారు అని గాయం చేసుకుంటుంది ఈ దయ్యపు నోరు. అన్నావు మనిషిని ఆదరించాలి. పరిస్థితి సరిగ్గా లేదు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చావా, ఇప్పుడు ఎల్లు అంటానికి లేదు. వాక్యం అంటుంది, అతడు వారి తన మాటల చేత ఎలా మాట్లాడాడు? మృదువైనటువంటి మాట కోపాన్ని చల్లార్చును. అసలు కోపడాల్సింది ఈయన. ఇప్పుడు ఇతను ఎలా మాట్లాడుతాడంటే
ప్రీతిగా వారితో మాట్లాడుతున్నాడు. హెమాయ్ ఎంత గొప్ప విషయం. బైబిల్ అంటుంది మత్తయి సువార్త 12వ అధ్యాయం 37వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం, దేవుడు యేసుప్రభు వారు కానీ పౌలు గారు కానీ ఒక అందమైనటువంటి మాటను చెప్పారు. ఏమిటంటే నీ మాటలను బట్టి నీవు నీతిమంతుడిగా తీర్చబడతావు. ఏ మాటలు? ఏబ్రా ఎలా మాట్లాడుతావు చర్చి లోపల? నీ మాటలను బట్టి నీవు నీతిమంతుడవని తీర్చబడతావు. ఏళ్ళ నాయకులు కాదు. దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, గమనించు, భయపడి బిడ్డ. మరో విషయం మీకు పరిచయం చేస్తున్నా. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 32, 33 వచనం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 32, 33 వచనాల్లో నాలుక ఎగైనెస్ట్గా మాట్లాడేటువంటి వాస్తవాన్ని లేక సత్యాన్ని కూడాను అది ఎరేజ్ చేసేస్తుంది. ఎరేజ్ చేయడం అంటే తొలగించేస్తుంది. వాస్తవాన్ని తొలగించి మాట్లాడింది. నాలుక అలాంటిది. జరిగింది ఒక వాస్తవం, కళ్ళతో చూచి కూడా కొన్నిసార్లు వాస్తవం మాట్లాడడం చాలా కష్టంగా ఉంటుంది. చూచిన వాళ్ళు కూడా ఇదే చూసి దాన్ని నమ్మిస్తుంది. ఈ కళ్ళు కూడా నమ్మిస్తాయి. ఎలాగో మీరు గమనించండి. ఇప్పుడు మోషే తన యొక్క ప్రజలందరికీ కూడాను పిలిచారండి. దగ్గరకు వచ్చేసారు. ఇక మనము కానానులోని ప్రవేశించిపోతున్నాం. దానికి మీ గోత్రంలో ఉన్నటువంటి ముఖ్యులను, పెద్దలను ఒక్కొక్క గోత్రం నుంచి ఒకరిని చొప్పున మీరు పిలిచి మీరందరూ కూడా ఏం చేయాలంటే ధైర్యం తెచ్చుకొని పోవాలి. ఎలా వెళ్ళాలి? ధైర్యం తెచ్చుకొని వెళ్ళాలి. నీ కుటుంబం ఎలా నడపాలి? ధైర్యంతో నడపాలి. పరిస్థితులు ఎలా నిలబడాలంటే ఏం చేయాలి? నీకు ధైర్యం ఉండాలి. అమ్మ ఇట్లా పోతున్నాం అనుకోవద్దు. మీరు దక్షిణ దిక్కుగా ప్రవేశించండి. ఒక దినం ప్రభు చిత్తం అయితే దక్షిణ దిక్కు గురించి ధ్యానం చేద్దాం. దక్షిణ దిక్కు కింద మీరు ప్రయాణం చేసి ఆ కొండ ఎక్కి మీరు అక్కడికి వెళ్ళాలి. వెళ్ళి ఆ యొక్క దేశం ఎలాగుందో చూడాలి. చాలా బలమైనటువంటి విషయాలు ఇక్కడ చెప్తున్నారు. మీరు దేశం అంతా చూడాలి, సంచరించాలి. ఏదో ఒక ప్లేస్లోకి వెళ్ళిపోయి చెప్పడం కాదు. దేశాన్ని మీరు సంచరించాలి. అక్కడ ఉన్నటువంటి సమాచారాలని మీరు తెలియపరచాలి. ఈ విషయాలను మీరు తెలియపరచడం మాత్రమే కాదు, అక్కడున్నటువంటి ఫలాలు కూడా తీసుకురావాలన్నాడు. ఇది ఇప్పుడు మనం విందాం. 7 విషయాలను వారికి టెస్ట్ చేయమని చెప్పాడు. 7 విషయాలు 7 విషయాలు చెప్పడం జరిగింది. ఏమేం చేయాలి? నెంబర్ 1 వారితో చెప్పిన మాట ధైర్యం తెచ్చుకుని వెళ్ళండి అని చెప్పి ఆ దేశం ఎట్టిదో మీరు చెప్పాలి. రెండవది దానిలో ఉన్నటువంటి జనము బలం ఉందో బలం లేదో ఇది చెప్పండి. చాలు. ఓకే, జాగ్రత్తగా వినండి ఇప్పుడు నా మాటలు. ఆ దేశం ఎలాంటిదో చెప్పాలి. రెండవది ఆ దేశంలో ఉన్న ప్రజలు బలం ఉన్న వల్ల బలహీనుల అని చెప్పాలి. మూడవది వాళ్ళు ఎలాంటిది, వారు కొంచెం కలిగి ఉన్నారా, విస్తారం కలిగి ఉన్నారో, చాలా గొప్పగా ఉన్నారో మీరు చెప్పాలి. నాలుగవది వారు నివసించి భూమి ఎలాగుందో, ఆ సాయిల్ ఎలా ఉందో అది మంచిదో చెడ్డదో చెప్పాలి. 5 వారు నివసించే పట్టణాలు ఎలా కట్టుకున్నారో ఆ పట్టణాలు ఎంతగా ఉన్నాయో అవి మంచివా, ఊరిని కోలబడిపోయేవా చెప్పాలి. ఓకే, ఇది మీరు చెప్పండి అంతవరకు. 5 అయిపోయింది. 6 వారు నివసించేటువంటి పట్టణాలు ఎటువో, వారు అసలు గుడారంలో ఉంటున్నారో బిల్డింగ్లే కట్టారో మీరు చెప్పాలి. 7 భూమి సారమైనదో నిస్సారమైనదో, దానిలో చెట్లు ఉన్నావో లేవో, ఆ భూమి మీద చెట్లు ఉన్నాయో లేవో మీరు కనిపెట్టాలి. ఒకవేళ చెట్లు ఉన్నాయి మీరు చూచారు, ఆ చెట్లు ఉంటే ఏం చేయాలి తెలుసా? ఆ దేశపు పండు కొని తీసుకుని రావాలి. 7 విషయాలు చెప్పాడు. ఆ దేశాన్ని మీరు చూడాలి, పట్టణాన్ని చూడాలి. అందులో దేశపు జనం బలం వారో బలహీనులో మీరు చెప్పాలి. మీరు ఈ విషయాలు చెప్పండి, వెళ్ళండి అని పంపించారు. వెళ్ళినటువంటి వారిలో 10 మంది ఒక మాట చెప్పారు. మీరు ధైర్యం తెచ్చుకొని వెళ్ళారు. అయితే ఇందులో ప్రాముఖ్యమైన విషయం జాగ్రత్త వినాలి. 13వ అధ్యాయం 31 వచ్చే వాటికి వీరి నోటి మాట ఎలా తెలుసా? ఇప్పుడు వారి కళ్ళతో చూచింది కూడా మనం ఎలా చేస్తామంటే వాస్తవాన్ని మనం అవాస్తవంగా చేస్తుంటాం కొన్నిసార్లు. జాగ్రత్త వినండి. ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీద పోజేయాలము. ఇది చెప్పన్నాడా మోషే? మనం వెళ్ళలేం అని చెప్పన్నాడా? ఆ దేశం ఎలాంటిదో, ఆ జనం బలంగా ఉన్నవారో బలంగా లేరు, వాళ్ళు ఇల్లు కట్టారా గుడారంలో ఉంటున్నారు, ఆ చెట్లు ఉన్నాయా ఫలాలు తీసుకురండి, ఇది మాటగా చెప్పాడు. వాళ్ళు బలవంతులు లేదా మనం బలహీనులం.
వాళ్ళ బలహీనులు అని చెప్పాలి. కానీ మనం బలహీనలో వారి మీదకి మనం పోజాలము. వీళ్ళే ఆన్సర్ ఇచ్చేస్తున్నారు. కొన్నిసార్లు మనుషులే క్వశ్చన్ మనుషులే ఆన్సర్ ఇచ్చేసుకుంటారు కదా. వాళ్ళే క్వశ్చన్ ఆన్సర్ లేక మనిషి ఇంకోవడానికి ఏ మాట ఉండదు. అయిపోయింది. వాళ్ళు చూసినటువంటి దేశాన్ని గురించి వారు చూసిన ఇశ్రాయేలీలు అందరూ కూడా ఏం చేశారు, ఏం తీసుకొచ్చారంటే వెళ్ళినటువంటి ఆ పెద్దలు చెడ్డ సమాచారాన్ని తెచ్చారు. ఏం చెప్పారు? నెంబర్ 1 వాళ్ళు చెప్పారు, తన నివాసాలందరూ కూడా భక్షించే దేశం అది, వాళ్ళు తినేస్తారు. దానిలో కనబడిన జనులందరూ ఎలాంటి వాళ్ళు అంటే, సెకండ్ 1 వాళ్ళు ఉన్నత దేహులు, బలము దృఢము కలిగినటువంటి వారు. అక్కడ నెఫినీలు ఉన్నారు, సంపదైనటువంటి వంశీయులు ఉన్నారు. నెఫినీలు ఎలాంటి వారు అంటే, వాళ్ళ దృష్టికి మేమే ఒక మిడతలా కనపడ్డాం. వాంకో మేమే ఒక మిడతలాగా ఉన్నాం, వారి దృష్టికి కూడా అట్లాగే ఉంటుంది. ఎన్నో యుద్ధాలు చేశారండి వీళ్ళు. నాకు అనిపించింది, ఎన్నో యుద్ధాలు చేయడానికి దేవుడు వారి పక్షంగా ఎన్నో యుద్ధాలు చేయించారు. ఆ యుద్ధాలు చూచారు వీళ్ళు. కొన్ని యుద్ధాలు అసలు చేయలేదు, యుద్ధాల్లో జయం వచ్చింది. దేవుడు తెలియపరిచాడు. ఫరో సైన్యం వాళ్ళు వెళ్తున్నప్పుడే వెనకాల ఒక యుద్ధం మొదలైంది. వీళ్ళంతా కూడా బయలుదేరి వెళ్తుంటే ఫ్యామిలీలు మందలు అంతా కూడా గొర్రెలను మొత్తం పట్టుకుని పోతుంటే ఎర్ర సముద్రం ఎదురుగా దాని సమస్యను దేవుడు పాయ చేసి నడిపిస్తా ఉన్నాడు. ఇప్పుడు ఫరో సైన్యం బలంగానే వస్తుంది. ఫరో సైన్యం, ఫరో యొక్క రథాలు ఇప్పటికీ దొరికిన్నాయి. అది హిస్టరీలో మనకు కనపడుతుంది. ఫరో యొక్క రథాలు చాలా బలం కలిగినవి, వేగంగా ఉంటాయి అవి. వాటి గుర్రాలు, రథము కూడా ముఖ్యమైనటువంటి పార్ట్ ఉంది. అది సొలొమోను కాలంలో కూడా గుర్రాలని అత్యధికమైన రూపాయలు తెచ్చుకున్నాడు. ఫరో యొక్క గుర్రాలకు అంత విలువ ఉంది. అంత వేగంతో వచ్చేటువంటి ఆ గుర్రాలను అదే సముద్రం ఒకరికి పాయింది, అదే సముద్రంలో మునిగిపోయారు. ఇది వీళ్ళు కళ్ళారా చూచారు. వీళ్ళు పాట కూడా పాడారు, యెహోవా యుద్ధ వీరుడు సూర్యుడు అన్నారు. ఇంత అద్భుతాన్ని చూసినటువంటి వీరు ఇప్పుడు వీళ్ళ నోటి నుంచి వచ్చే మాట ఏంటంటే, మేము చూచాం, మనం వాళ్ళ మీద జయించలేం. ఏది మాట్లాడుతుందంటే, చూచి ఇదే కన్ఫ్యూస్ అయిపోయి ఈ నాలుగు మాట్లాడేస్తుంది. జాగ్రత్త, నా మాటలు వినాలి, ఇప్పుడు మీకు అర్థమవుతాయి. ఇంకొకరు ఉన్నారంటే, వాళ్ళు ఇద్దరున్నారు, యెహోషువ, కాలేబు. 14వ అధ్యాయం 6 నుంచి 9 వచ్చిన భాగాలు సంఖ్యాకాండంలో మీరు చూస్తారు. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడగు యెహోషువ, యెఫున్నె కుమారుడు కాలేబు బట్టలు ఇప్పుడు చెప్పుకున్నారు. ఎందుకు చెప్పుకున్నారు? వాళ్ళందరూ కూడా మాట్లాడేశారు. ఇలా మాటలు 10 మంది చెప్పిన మాటలు, అవును అవును అవును. ఇదివరకు కాలంలో హిట్లర్ ఇలాగ మాట్లాడిచ్చేవాడు, సమాజానికి ఇలాంటి ఆన్సర్ అందించేవాడు. అవును, ఇదే 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 రిపీట్ జరుగుతూ ఉండేది. దేశం అంతా అదే వాస్తవం అనుకునేవాళ్ళు. సేమ్ ఇప్పుడు మన దేశంలో, ప్రజల్లో, రాష్ట్రాల్లో జరుగుతుంది. ప్రజలు తెలీదు, మీడియా చూపిస్తుంది, ఇదే 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 ఇదే. కళ్ళు కూడా మనుషుల వాస్తవాన్ని ఎలా చెడగొడతాయో మనం గుర్తించాలి. వాళ్ళు చేసే తప్పు జరుగుతూనే ఉంటుంది. ఏమండి, మణిపూర్లో జరిగింది. దాని గురించి ఎవరిని మాట్లాడేది ఏమనుంది? భయంకర అల్లర్లు జరిగాయి. దేనికి అంటే ఇంకో రకం, దాని వెనకాల సబ్జెక్ట్ వేరు. ఆ కొండలో లోయల గురించి ఎవరు మాట్లాడుకోలేదు. జాగ్రత్తగా గమనించాలి. కాలేబు, యెహోషువ బట్టలు చింపుకోవడానికి కారణం ఉందండి. ఈ నోటి మాటలు ఏం చేసాయంటే, ప్రజలందరూ, లక్షల మంది ప్రజల యొక్కను వారి ఆలోచన విధానం మార్చేసాయి. ఏడుస్తున్నారు వాళ్ళు. అమ్మో, ఇన్ని సంవత్సరాలు నడిచాయి, ఎంతకాలం ఇన్ని సంవత్సరాలు కాపురం చేస్తున్నా, ఇన్ని సంవత్సరాలు నడిపిస్తున్నా, వేస్ట్, ఎంత కష్టపడి పెడుతున్న ఆలోచన లే. ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత అర్థమైందా నీకు? అయ్యో అని ఏడుస్తుంటే కాలేబు, యెహోషువ చెప్పుకున్నారు. 10 పోదాం, ఐగుప్తు పోదాం అన్నారు. మళ్ళీ సర్వ సమాజంలో ఒక బ్యానర్ పెట్టారు వీళ్ళు. మళ్ళీ అప్పుడే రెడీ అయిపోయింది వాళ్ళకి ఒక బ్యానర్.
వెంటనే వీళ్ళు మోకరించి చివటలు చెప్పుకొని ఏడుస్తుండగా బిగ్గరగా మాట్లాడగా ఇప్పుడు నోరును చూస్తున్నారు అందరూ. ఏం చెప్పారు వీళ్ళు? మిమ్మల్ని అడుగుతాను ప్రశ్న, ఇప్పుడు జాగ్రత్తగా వింటున్నారు, ఆల్రెడీ మీరు చదువుకున్న మాటలు ఏవి. ఏం చెప్పారు వీళ్ళు? ఒకటి, అయ్యా మేము చూచినటువంటి దేశం మంచి దేశము, నెంబర్ 1. ది సెకండ్ వన్, బైబిల్ తెరవండి, చూడండి 6-9 వచనాలు. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనల్ని బట్టి ఆయన మనల్ని చేర్చి దాన్ని మనకిస్తాడు. ది సెకండ్ వన్, దేవుడు మన మీద ఆనందిస్తాడు. ఆయన ఆనందించి ఆయన మనం ఆ దేశానికి మనల్ని స్వాస్థ్యంగా మనకిస్తాడు, అంతే. ఓకే. మూడవది, పాలు తేలు ప్రవహించే దేశం ఆ దేశం. 4, మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, దేవుని మీద తిరగబడద్దు. ఎందుకు ఇంత దూరం తెచ్చాడు, ఎందుకు ఇంత నలగొట్టాడు, ఏంటి అను అనబాకు, ఏంటి శ్రమ అనబాకు. ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారం అవుతారు. ఇప్పుడు కలిగిన శ్రమ అనుకోవద్దు. ఆ శ్రమ ఒక ఆనందానికి, ఆ శ్రమ వల్ల కలిగే లాభం ఏంటో అర్థమవుతుంది. వారి నీడ వారి మీద నుండి తొలగిపోతుంది. యెహోవా మనకే తోడుగా ఉన్నాడు, దేవుడు మన తోడుగా ఉన్నాడు, పదండి అన్నాడు బిడ్డ. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అయిపోతున్నా, ఏ రిపోర్ట్ మంచిది ఇప్పుడు చెప్పండి? విచ్ రిపోర్ట్ ఈస్ ట్రూ? కాలేబ్ యెహోషువ రిపోర్ట్ మంచిదా? క్వశ్చన్ బాగా అర్థం అవ్వాలి. ఏ రిపోర్ట్ వాస్తవం? ఇప్పుడు దాకా విన్నాం, అట్టా చూస్తున్నాం అంటే ఏమన్నా నీ బుర్రలోకి ఎక్కిందా ఎక్కలేదు అనుకోవాలా? ఏ రిపోర్ట్ మంచిది? మంచి రిపోర్ట్ ఇచ్చారు. మంచి రిపోర్ట్ అంటే మనకు అనుకూలంగా వచ్చే రిపోర్ట్లు మంచిగా, మనకు అనుకూలంగా వచ్చే సర్వేలు మంచిగా గుర్తు జాగ్రత్త. కొన్నిసార్లు అయ్యా ఇట్లా ఉంది, ఇది సరి చేసుకోవాలి, రైట్, మంచి రిపోర్ట్, సరి చేసుకోవాలి. మొదటి ఇచ్చిన రిపోర్ట్ చాలా కరెక్ట్ కాదా? కరెక్ట్ కాదా చెప్పండి? కరెక్ట్ కాదా? అవునా? నేనంటే మొదటి ఇచ్చిన రిపోర్ట్ కరెక్టే కదా? మీకు ఆలోచన వ్యవస్థ పనిచేయట్లేదు అసలు. ఇదంటే అది అంటాడేమో పాస్టర్ గారు, ఎందుకు లేదు, అదే కదా. జాగ్రత్తగా ఆలోచించండి. వాళ్ళు వాస్తవమే చెప్పారు. ఆ దేశాన్ని చూచారు, ఆ దేశ ప్రజలను చూచారు, వాళ్ళు ఉన్నత దేవులు, బలం కలిగిన వారు. ఆ దేశ చెట్లు చూచారు, ఫలాలు తెమ్మని ఫలాలు మోసుకుంటూ వచ్చారు. ద్రాక్ష గుత్తిని 2 మోసుకొని తెచ్చారు, అంటే అంత బలంగా ఉంది. ఇప్పటికీ వాళ్ళు బలంగా వెళ్ళినటువంటి ఫ్రూట్స్ ఇవ్వాలి. వారు చాలా బలవంతులు. వాళ్ళ మీద ఇప్పుడు వీళ్ళిచ్చినటువంటిది మనము జయించలేమని రిపోర్ట్ ఇవ్వకూడదు, అదే తప్పు. వై? దేవుడు ఏం చెప్పాడు? మోషే ద్వారా ఏం చెప్పాడు? ధైర్యం తెచ్చుకొని వెళ్ళండి, కానాను పాలు తేలు ప్రవహించే దేశంలోనికి నేను మిమ్మల్ని నడిపించబోతున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నువ్వు కళ్ళతో చూసింది జరగదు, ఇది అవ్వదు, ఇది చేయలేము, ఈ నష్టం ఇంతే, ఇంతే, ఆయన మారడు, ఆయన తాగబోతు, పిల్లలు మారరు, మా చదువులు ఇంతే, మా ఉద్యోగ పరిస్థితి ఇంతే, మాకు గవర్నమెంట్ జాబ్ రాదు. నీ నోటి మాట కళ్ళతో చూసిందో చెప్పావు, వాస్తవమే, అది నీ కళ్ళతో చూచావు. మీ ఇంట్లో ఆర్థిక పరిస్థితి ఇంతే ఉంది, చాలదు, అది వాస్తవం. డాక్టర్ చెప్పాడు గుండెలో 3 వారాలు క్లోజ్ అయిపోయి, వాస్తవం అది. మరి సత్యం ఏంటి? నిన్ను స్వస్థపరిచి యెహోవా నేనే. ఆమేన్. హల్లెలూయా. డాక్టర్ వాస్తవం చెప్పాడు. చట్ట సమాచారం ఎందుకు అవుతుంది? బాడీలో ఏమో పని చేయట్లేదని రిపోర్ట్ ఇచ్చాడు. వాస్తవం కూడా కొన్నిసార్లు దేవుని మాట మీద నమ్మకం లేకుండా అది పడేస్తుంది మనల్ని. అవును, నీరసం అయిపోతుంది. దేవుడు ఏం చేస్తాడు, ఇంత జరిగిపోయింది, ఇంకేమైందండి, మా ఇంట్లో అంత నష్టం, అంత అయిపోయింది, ఇంకేమవుతుందంటే అయిపోయింది. పూర్తిగా నేను రిలేషన్షిప్లోకి తీసుకెళ్తాడు. పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోయింది.
నోటి మాట అనేది అన్ని లక్షల మంది ప్రజలు పూర్తిగా ఏడుస్తూ కూర్చున్నారు. నీ కుటుంబంలో మా అయితే 4 3 ఉంటారేమో, 5 ఉంటారేమో. ఎంత అది చెప్పండి, దానికి 4కి అన్ని లక్షల మంది ప్రజలకే ఊరిగిపోయారు. నీ కుటుంబంలో 4 గోడల మీద 4 ఉంటారు, మరెంత? నీ కళ్ళతో నా కళ్ళతో చూచింది కాదు ఇదండి అని చెప్పడానికి, రిపోర్ట్ ఇవ్వడానికి. దేవుడు అతీతమైనది. నీ కళ్ళకు కనపడిన దాన్ని, నీ కంటికి నా కంటికి కనపడిన దాన్ని ఆయన దాన్ని చూచే మాట్లాడతాడు. ఫర్ ఎగ్జాంపుల్, శిష్యులతో ఆయన అన్నాడు, అద్దరికి పోదాం రండి, అద్దరికి పోదాం వెళ్దాం, అద్దరికి వెళ్దాం అన్నాడు. దట్స్ ఆన్సర్. అంతే. మార్గంలో తుఫానే రాని, మార్గంలో బోటుకి ఇంజిన్గా అయిపోని, దాని డీజిలే పోని, పెట్రోల్ గారిపోని, తెడ్డు పక్కకి వెళ్ళిపోని, నీకు అనవసరం, నాకు అనవసరం. దేనికి? ఎందుకు అనవసరం? ఉండాల్సింది ఇది కదా, లేకపోతే ఎట్ట వెళ్తాం అవతలకి అని నువ్వు నేను అనుకోవాలి. ఎందుకు? ప్రయాణం చేయడానికి ఇది అవసరం, ఇట్స్ అ నీడ్. మార్గం మధ్యలో హఠాత్తుగా వచ్చింది ఏంటి? తుఫాను. పెద్ద గాలి విసిరింది, నీరు అలలు పైకి ఎగిసిపడ్డాయి. హఠాత్తు జరుగుతాయి కొన్నిసార్లు కుటుంబ సందర్భాల్లో. ఊహించాం హఠాత్తుగా జరుగుతాయి. చాలా పరిస్థితులు హఠాత్తు జరిగిపోతాయి. నేను అనుకోకుండా ఒక కుటుంబాన్ని మేము విజిట్ చేసాం. 5 గంటలు కూర్చుంటే రాత్రి 12 అయింది నాకు. నేను ఎప్పుడూ ఎవరితో అంత హార్ష్గా మాట్లాడలేదు. నా నోటి మాటకి వయసులో పెద్దవాళ్ళు కూడా గణపరిచారు. అయ్యా ఓకే, చాలా బాధ కలిగిన హృదయం. రాత్రి అంతా నిద్రపట్టలేదు నాకు. ఏడుస్తూ ఉన్న నా భార్య, నేను. కారణం, ఒక మాట మీద మాట్లాడిన తర్వాత ఆ కుటుంబం కట్టబడి మేము వేరొక కుటుంబంలోకి వెళ్ళి ప్రార్థించే లోపల వితిన్ సెకండ్లో హఠాత్తుగా జరిగిపోయింది ఇంకో పరిమాణం. చాలా కష్టమైంది అది తీసుకోవడం, హృదయానికి కష్టంగా ఉంది. దేవుడు చెప్తున్నాడు, అద్దరికి పోదాం. అద్దరికి వెళ్ళటానికి నీతో కూడా ఆయన ఉన్నాడు. నీ వాడు నీతో లేకపోవచ్చు, నీతో కూడా సృష్టించిన దేవుడు నీతో కూడా ఉన్నాడని గుర్తించు. ఆయనను అద్దరికి చేర్చి న్యాయ విమర్శ దినమందు నీ దగ్గరికి వారు నిలబెడతాడు. ఆమేన్. సత్యం ఎక్కడుంటుందో అక్కడే ఉంటుంది, స్వతంత్రం ఉంటుంది. సత్యం ఏంటి? నా వాక్యమే సత్యం, నా మాటే సత్యం. శివ కాలేబులు ఏం మాట్లాడుతారంటే, లేనిది కంటికి కనబడే దాన్ని విశ్వాసంతో వాళ్ళు ప్రజెంటేషన్ ఇస్తున్నారు. కంటికి కనపడలేదు, ఎగ్జామ్ లో నేను స్టేట్ ఫస్ట్. కంటికి కనబడిన దాన్ని విశ్వాసంతో చెప్పడం ప్రారంభించాలి, విశ్వాసంతో మాట్లాడగలగాలి. అంతే. జరగాల్సిన సమయానికి జరుగుతుంది, ఏది జరగాలి జరుగుతుంది. కారణం, మన దేవుడు పాలు తేలు ప్రవహించి దేశాన్ని నడిపిస్తాడే. ఆయన మన మధ్యలోనికి ఎన్నో యుద్ధాలు తరుముకుంటూ వచ్చిన వాళ్ళు ఆ జలముల మధ్యలోనే వారు కాలగర్భంలో మునిగిపోయారు. నోరు పెగిలిపోయి మాట్లాడినటువంటి వారు, ఎక్స్ట్రా చేసిన వాళ్ళు, సొనుక్కున్న వాళ్ళు, కొనుక్కున్న వాళ్ళు ఆకురాలన్నట్టు రాలిపోయారు. ఎంత చూచావు, ఎంత సహాయం చూస్తున్నావు, ఇన్ని మేలు చూస్తున్నావు. దేవుని మాట మీద నమ్మకమే లేదు. నమ్మకం లేకుండా వాడు విరోధంగా పనిచేస్తున్నాడు, పూర్తి కోల్పోయేటట్లుగా. కొన్ని మాటలు మనుషుల జీవితాల్లో, హృదయాల్లో ఏం చేస్తాయి? కలవరాలు తెస్తాయి. కొన్ని మాటలు మనుషుల మీద వ్యతిరేకంగా మాట్లాడిస్తూనే ఉంటాయి. అది వర్షపు చినుకులాగా, హోరెత్తు వర్షంలాగా, తుఫాన్ లాగా, ప్రవాహం వల్ల పనిచేస్తూ ఉంటుంది. యోసేపు కాలేబులు ఇద్దరు కూడా ఇది జరుగుతుంది, దేవునికి సాధ్యం, ఆయన మనకు తోడుగా ఉన్నాడంటే ఈ మాట వాళ్ళకి ఇష్టం లేదు. ఎంతమందికి ఇష్టం లేదు తెలుసా? ఆ 10 మందికి కాదు, ఇప్పుడు ప్రజలందరికీ, లక్షల మంది ప్రజలకి ఏమైపోయిందంటే వీళ్ళ ఆలోచన, 10 మంది మాట్లాడిన మాట వీళ్ళు బలంగా ఉండిపోయింది. నెగిటివ్ ఎప్పుడు బలంగానే పనిచేస్తుంది. దేవుడు మన తోడుకున్నాడు, ఏం కాదు, దేవుడు సహాయం చేస్తాడు, ఈ మాట చాలా కష్టంగా ఉంటుంది. మరి అదేంటో, ఆదరించే మాట కష్టంగా ఉంటుంది, ప్రీతిగా మాట్లాడే మాట కష్టంగా ఉంటుంది. ఏమండి? ఇప్పుడు అందరూ ఏం చేయాలనుకుంటారు తెలుసా?
ఏంటి ఇట్టటి మాటలు మాట్లాడుతున్నారు, వీళ్ళు తీసుకెళ్ళి రాళ్ళతో కొట్టి చంపేద్దాం. దడేకరిల్లు మనసులో ఆలోచన పుట్టింది ఏమంటే రాళ్ళతో కొట్టి చంపాలి ఇద్దరిని అని రాళ్ళు తీశారు. దేవుని మహిమ వారి మధ్యలోకి దిగి రావటం చూచారు. సోదరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. 10 మంది మాట్లాడిన మాటలకి మనుషులకి ఏం కలిగిందంటే దుఃఖం వచ్చేసింది. ఎక్కడికి వెళ్దాం, వెనక్కి పోదాం. వాడి పని ఏంటంటే వెనక్కి తీసుకెళ్తాం ఈ ఆత్మీయ జీవితాన్ని. వెనక్కి 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 సహవాసాన్ని దూరపరిచి వెనక్కి వెళ్ళిపోవటమే. దేవుని మాట ప్రజలకు ఏమిస్తుందంటే జయం కలిగించదు. ఈ ఉదయకాలంలో చెప్పగలుగుతుంది, నీ మీద వ్యతిరేకించే మాటలైనా, నీ మీద పనిచేసేటువంటి మాటలైనా, ఒకవేళ డాక్టరే చెప్పని ఇదే వాస్తవ రిపోర్ట్, ఇలా వచ్చినాయి బ్లడ్ రిపోర్ట్, లేకపోతే స్కాన్ రిపోర్ట్, ఇలాగనన్నీ కూడా ఇలాగ వచ్చినాయి. జాబ్ అయినా, జాబ్లో వ్యతిరేకంగా మాట్లాడినా, వ్యాపారంలో వ్యతిరేకంగా మాట్లాడినా, ఇది జరగదు, ఇది హింతే, నీ పరిస్థితి అపజయమే, నష్టమే, మనమే ఇలా ఉన్నాం, అందరూ బాగానే ఉన్నారు, మనమే ఇలా ఉన్నాం అని నాలుక మాట్లాడిస్తున్నా మౌనంగా ఉండవు. మౌనంగా ఉండొద్దే. కారణం ఒక దినం రాబోతుంది. ఏమిటి? ఆయన సత్యమైన మాట విడుదల చేస్తుంది. ఆయన మాట సత్యం. నేను మిమ్మల్ని అంతరి చేర్చుదును అన్నాడు. సత్యం నిన్ను నడిపిస్తానన్నాడు. సత్యం మీరు పాలు తేనె ప్రపంచ దేశంలో ప్రవేశిస్తారు. అది మీ స్వాస్యం. మీ స్వాస్యం నిత్యంగా నిలిచిండదు గాక. ఆమేన్. మీరు నా స్వాస్యం అన్నాడు దేవుడు. మీరు నా స్వాస్యం. ఆయన రక్తాన్ని ఇచ్చి, రక్తం కార్చి, ప్రాణం పెట్టి, మరణించి, తిరిగి లేచి, మరణ జయాన్ని వాళ్ళ నీతిమంతులకి వాళ్ళు మార్చాడు. మనం అనీతిమంతులు. ఆయన మరణించి తిరిగి లేపడం వల్ల మనం నీతిమంతులు అయిపోయాం అని పౌలు చెప్పారు. నీతిమంతులుగా చేసిన దేవుడు తిరిగి మరలా మన కొరకు రాబోతున్నాడు. ఇది సత్యం. ఈ భూమి మీద శ్రమలనేవి అల్పకాలమైనవి. ఈ భూమి మీద మనుషులు కొంతకాలమే మనం జీవించేది. ఎవరో ఒకరు చనిపోతున్నారు, వాళ్ళు పెట్టి దగ్గర పోతున్నాం, సమాధి కార్యక్రమం చేస్తున్నాం, వస్తున్నాం, అయిపోతుంది. మనం ఏమెరగాలి, ఇది అల్పకాలం, కొంచెం వరకే మన జీవితం. కనుక ఈ శ్రమలు కొంచెమైనవి, ఈ నిందలు కొంచెమైనవి, అవమానం కొంచెమైంది, ఈ పరిస్థితులు కొంచెమైనవి, ఈ లోయానుభవం కొంచెమైంది. నా దేవుడు ఒక శ్వాసం ఇచ్చాడు. నేనుండు స్థలంలో నువ్వు ఉండబోతున్నావు. నేనుండు స్థలంలోనే ఉండబోతున్నావు. మేఘాడే రాబోతున్నాడు. ఓ దేవుడి కొరకు కనిపెట్టిన ప్రతి కుమారుడు కుమార్తె రేప పాటలను ఎదుర్కొనబోతున్నావు. ఆయనతో వాక్యాన్ని మనకు అందించాడు. మన స్వాస్యం పరలోకమవుతుంది. మనం స్వాస్యం పరలోకమవుతుంది బిడ్డ. కనుక నీకు విరోధంగా పనిచేయ ఏ ఆయుధం వర్తించదు. ప్రార్థించు. లక్ష్యం కొడతా.